బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పుష్ప 2 రిలీజ్ ఈవెంట్ లో కావచ్చు, లేకపోతే ఆ సందర్భానికి సంబంధించి మాట్లాడుకున్న పరిస్థితి. ఆ తర్వాత పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంలో శ్రీతేజ్ గాయపడిన తర్వాత అతని ఆరోగ్యం ఎలా ఉంది, ప్రస్తుతం దీనికి సంబంధించిన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. శ్రీతేజ్ ను పరామర్శించారు అల్లు అరవింద్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శ్రీతేజ్ ను పరామర్శించారు అల్లు అరవింద్. రీహాబిలిటేషన్ సెంటర్లో శ్రీతేజ్ ఆరోగ్యంపై ఆరా తీశారు ఆయన. డాక్టర్లతో మాట్లాడి శ్రీతేజ్ చికిత్స వివరాలు తెలుసుకున్నారు అల్లు అరవింద్. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డాడు శ్రీతేజ్. 5 నెలల చికిత్స తర్వాత కోమా నుంచి బయటపడ్డాడు బాలుడు. ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో రీహాబిలిటేషన్ సెంటర్కు తరలించడం జరిగింది. శ్రీతేజ్ ని మెదడు పనితీరు సరిగ్గా లేకపోవడంతో డాక్టర్లు చికిత్స అందించడం జరుగుతోంది. రోజు రోజుకి మెదడు పనితీరు మెరుగవుతోంది అంటున్నారు డాక్టర్లు. మరికొన్ని రోజులు రీహాబిలిటేషన్ సెంటర్లోనే ఉండాలన్నారు వైద్యులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకున్నాడు. మరి ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం వరకు చూసుకుంటే కనుక న్యూరో రీహాబిలిటేషన్ సెంటర్కి వచ్చే కన్నా ముందు వరకు కూడా తను వెంటిలేటర్ మీద ఉన్న సందర్భాన్ని చూసాం. ఆ తర్వాత నుంచి కోలుకుంటున్న క్రమాన్ని చూసాం. ఒకనొక సందర్భంలో ఆ తండ్రి కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ఆ తర్వాత అక్కడ వైద్యులు కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా అల్లు అర్జున్ టీం కావచ్చు, అక్కడ టేక్ కేర్ చేసింది. అతగాడికి సంబంధించి వైద్య సహాయం, వైద్య ఖర్చులు కావచ్చు తామే భరిస్తామంటూ ఇటు అల్లు అర్జున్ టీం చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, అట్ ద సేమ్ టైం ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు, ప్రస్తుతానికైతే మాత్రం అవుట్ ఆఫ్ డేంజర్ అనే మాట వినిపిస్తున్న పరిస్థితి అయితే మాత్రం శ్రీతేజ్ విషయంలో ఉంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అల్లు అర్జున్ అక్కడికి చేరుకున్నారు. వాళ్ళతో మాట్లాడుతున్న విజువల్స్ మనం చూడడం జరుగుతోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత శ్రీతేజ్ అలాగే శ్రీతేజ్ తల్లి ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. శ్రీతేజ్ తల్లి అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె శ్రీతేజ్ తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యాడు. హాస్పిటల్లో చికిత్స అందించడం జరిగింది. ఒకరికి సందర్భంలో వెంటిలేటర్ వరకు వెళ్ళిన పరిస్థితి. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగవుతోంది. మెదడు పనితీరులో ఇప్పుడు కాస్త కోలుకునే అవకాశం ఉందంటూ కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉంది? ప్రస్తుతం తనకి ఎటువంటి చికిత్స అందించడం జరుగుతుంది వైద్యులు? సచిన్, పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట శ్రీతేజ్ గాయపడ్డాడు. శ్రీతేజ్ తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇది ఒక చాలా పెద్ద విషాద సంఘటనగా చెప్పుకోవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక బ్లాక్ డేగా చెప్పొచ్చు ఆ రోజున మాత్రం. ఆ తర్వాత అనేక పరిణామాలు చూసాము. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అలాగే సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేశారు. అక్కడ సిబ్బందిని, సెక్యూరిటీ వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు, రిమాండ్ కి తరలించారు. తర్వాత బెయిల్ పై బయటికి రావడం జరిగింది. అయితే శ్రీతేజ్ విషయంలో మాత్రం గత 5 నెలల నుంచి కూడా ఆయన ఒక ప్రముఖ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాడు. దాదాపు 2-3 నెలల పాటు ఆయన దాదాపుగా వెంటిలేటర్ మీదే ఉన్నాడని చెప్పుకోవాలి. ఆ తర్వాత వెంటిలేటర్ తీసేశారు. సహజంగానే ఆయన ఆక్సిజన్ తీసుకుంటున్నారు, ప్రాణవాయువు తీసుకుంటున్నారు, అలాగే లిక్విడ్స్ ఆహారం కూడా తీసుకుంటున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకుంటున్నారు అని చెప్పారు. అయితే రీసెంట్ గా గత వారం శ్రీతేజ్ ని ఒక రీహాబిలిటేషన్ సెంటర్ కి తరలించడం జరిగింది. సో ఆయన మెదడు పనితీరు రోజు రోజుకి కొద్దిగా మెరుగుపడుతోంది. ఆయన పెరిగే వయసు కాబట్టి ఖచ్చితంగా అందులో ఒక పురోగతి అయితే ఉంటుంది. చాలా ఆశ్చర్యజనకంగా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, డాక్టర్స్ అందరూ చెప్పడం జరిగింది. అలాగే పుష్ప యూనిట్ కావచ్చు. రైట్ రవిచంద్ర, మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. కాస్త టెక్నికల్ గ్లిచ్ వచ్చినట్టుంది. ఒకసారి మళ్ళీ మిమ్మల్ని కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటున్నాడు. రేవతి కుటుంబానికి అండగా ఉంటానంటూ ఆ ఘటన తర్వాత అల్లు అర్జున్ కుటుంబం చెప్పుకొచ్చింది. దాదాపు 5 నెలలు గడిచింది. ఇన్ఫాక్ట్ మనం 3 నెలల క్రితం కూడా మాట్లాడుకున్నాం శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఆందోళన అయితే మాత్రం కొనసాగిందని. కానీ అవుట్ ఆఫ్ డేంజర్, ప్రస్తుతానికైతే మాత్రం ప్రాణాపాయం లేదు అనేది మనకు వినిపిస్తున్న మాట. శ్రీతేజ్ మెల్లిమెల్లిగా కోలుకుంటున్నాడు. శ్రీతేజ్ కోలుకోవాలని చెప్పి ఎంతోమంది ఇటు అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, సగటు మనిషి కోరుకున్న సందర్భం. ఎందుకంటే ఓ పక్క తల్లిని కోల్పోయాడు, ఓ పక్క ఘటన తర్వాత ఇంతవరకు బహుశా మధ్యలో 1-2 సందర్భాల్లో తండ్రిని కన్నులు విప్పి చూశాడు అనే మాట మాత్రం వినిపించింది. కానీ మంచానికి మాత్రమే పరిమితం అయిపోయాడు. గత 5 నెలలుగా మంచానికే పరిమితం అయిపోయిన పరిస్థితి శ్రీతేజ్. ప్రస్తుతం మెల్లిమెల్లిగా కుదురుకుంటున్నాడు, మెల్లిమెల్లిగా కోలుకుంటున్నాడు.
రీహాబిలిటేషన్ సెంటర్కి తరలించడం జరిగింది. రీహాబిలిటేషన్ సెంటర్లో తనకి చికిత్స అందించడం జరుగుతోంది. వైద్యులు, అల్లు అర్జున్ కుటుంబం శ్రీతేజ్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటోంది. ఎప్పటికప్పుడు వైద్య సహాయానికి సంబంధించి వైద్యులతో ఎప్పుడు టచ్లో ఉంటూ ఉంది. శ్రీతేజ్ను పరామర్శించారు అల్లు అరవింద్. రీహాబిలిటేషన్ సెంటర్లో శ్రీతేజ్ ఆరోగ్యంపై ఇటు డాక్టర్లతో వాకప్ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం బాలుడి పరిస్థితి ఎలా ఉంది, మరి ముఖ్యంగా ఎటువంటి వైద్యం అందించడం జరుగుతోంది, అసలు ఏం జరుగుతోంది, కోలుకోవడానికి ఇంకెన్ని రోజులు పట్టే అవకాశం ఉంది, అట్ ది సేమ్ టైం ప్రస్తుతం ఇంకా ఎటువంటి వైద్య సాయం అందించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా చెప్పుకొస్తూ వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో ఆ విజువల్స్ ఒకసారి కాన్వర్సేషన్ చూద్దాం. అది వచ్చింది అంటే హాస్పిటల్ ఐసీలో వి డోంట్ నో వాట్ ఈస్ డే వాట్ ఈస్ నైట్ ద యూనిఫామ్ ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇక్కడ నైట్స్ రెస్ట్ ఈస్ గివెన్ అ లాట్ అండ్ సడన్లీ మార్నింగ్ యూ సీ లాట్ ఆఫ్ యాక్టివిటీ హ్యాపెన్ ద బ్రెయిన్ ప్రాసెస్ ఆల్ దాంట్లో కొంచెం ఐ ఓపెనింగ్ పెరుగుతుంది, కాన్షియస్నెస్ పెరుగుతుంది. సో కెన్ వి స్లోలీ పుట్టింగ్ టేకింగ్ డౌన్ టు థెరపీ హాల్, వాల్యూమ్ వర్కౌట్, ఎక్సర్సైజెస్. సో స్లో గ్రాడ్యువల్ ప్రాసెస్ కానీ రిజల్ట్స్ ఆర్ నౌ డేస్ గుడ్. గ్రోయింగ్ బ్రెయిన్ కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్. అదే మనకి అడల్ట్ బ్రెయిన్ అయితే రికవరీ అనేది కొంచెం ఛాన్సెస్ తక్కువ. ఇప్పుడు ఇది ఇంకా అప్కమింగ్ గ్రోయింగ్ బ్రెయిన్ కాబట్టి ఈజ్ జస్ట్ మైండ్. సో హోప్ఫుల్లీ బ్రెయిన్ విల్ టేక్ న్యూ ఏరియాస్ అండ్ డెవలప్. ఈ లోపల కాంప్లికేషన్స్ రాకుండా వీఆర్ 3 to 8 సైకిల్ స్టార్ట్ అయిపోతుంది వీళ్ళకి. నైట్ టైం అది వచ్చింది అంటే హాస్పిటల్ ఐసీలో వి డోంట్ నో వాట్ ఈస్ డే వాట్ ఈస్ నైట్ ద యూనిఫామ్ ట్రీట్మెంట్ నడుస్తుంది. ఇక్కడ నైట్స్ రెస్ట్ ఈస్ గివెన్ అ లాట్ అండ్ సడన్లీ మార్నింగ్ యూ సీ లాట్ ఆఫ్ యాక్టివిటీ హ్యాపెన్ ద బ్రెయిన్ ప్రాసెస్ ఆల్ దాంట్లో కొంచెం ఐ ఓపెనింగ్ పెరుగుతుంది. రైట్, అది అక్కడ వైద్యులు అలాగే అక్కడ బృందం అల్లు అరవింద్తో మాట్లాడుతున్న సందర్భం. ఎటువంటి చికిత్స అవ్వడం జరుగుతోంది, నిరంతరం పర్యవేక్షణ అయితే మాత్రం శ్రీతేజ్ మీద ఉంచాం. అలాగే దాంతోపాటు ఎప్పుడైనా ఇబ్బందికర వాతావరణం తలెత్తుతుందని అనే కోణంలో ముందుగానే దానికి సంబంధించి వైద్యాన్ని ఇవ్వడం జరుగుతోంది. కోలుకునేందుకు అవకాశం ఉంది, ఎందుకంటే ఎదిగే పిల్లాడు కాబట్టి కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కోలుకుంటాడు, మెల్లిమెల్లిగా కోలుకునే అవకాశం ఉంది. త్వరగా లేచి నడిచే అవకాశానికి సంబంధించి అక్కడ కాన్వర్సేషన్ జరిగింది. బట్ మెల్లిమెల్లిగా జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఎదిగే క్రమం కాబట్టి, ఎదిగే పిల్లాడు కాబట్టి, ఇంకా పిల్లాడు కాబట్టి శారీరక మార్పులు దానికి సహాయం పడే అవకాశం ఉంది అనేది అక్కడ డాక్టర్లు అల్లు అరవింద్తో చెప్పుకొస్తున్న పరిస్థితి. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించి ఇంకా డాక్టర్లు కావచ్చు, లేకపోతే అక్కడి ప్రతినిధులు కావచ్చు, అల్లు అరవింద్తో ఇంకా ఏం చెప్పారు? శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి మాత్రం రిహాబిలిటేషన్ సెంటర్ వైద్యులైతే కొంత ఆశాజనకంగానే మాట్లాడుతున్నారు. అల్లు అరవింద్కి అక్కడ ఉన్న పరిస్థితిని, శ్రీతేజ్ ఆరోగ్యంలో రోజు రోజుకి వస్తున్న మార్పులు కావచ్చు, ఇంప్రూవ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని వివరించడం జరిగింది. చిన్న బాలుడి కాబట్టి, ఎదిగే వయసు కాబట్టి ఖచ్చితంగా కొంత త్వరగానే దాంట్లో మెచ్యూరిటీ రావచ్చు. అలాగే అది ఎక్కడైతే తనకి డ్యామేజ్ జరిగిందో అవన్నీ కూడా చిన్న చిన్నగా సరిదిద్దే అవకాశం ఉంది. మరలా నార్మల్ బాలుడు అవ్వటానికి అవకాశం ఉంది అన్నట్లుగా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. దానికి సంబంధించి అరవింద్, బన్నివాసు ఇద్దరు కూడా డాక్టర్స్ తోటి, రిహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళతోటి కూడా మాట్లాడటం జరిగింది. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడే వరకు శ్రీతేజ్కి సంబంధించిన అన్ని అవసరాలు కూడా అల్లు అర్జునే భరిస్తాడు, అల్లు అర్జునే సమకూరుస్తాడు అని కూడా అరవింద్ చెప్పడం జరిగింది. అలాగే బన్నివాసు కూడా గతంలో కూడా చెప్పాడు, ఇప్పటి వరకు జరిగిన ఖర్చులని కూడా చెప్పారు. శ్రీతేజ్ తండ్రి మాత్రం ఇప్పటికీ తనను గుర్తించలేకపోతున్నాడు అనే ఒక ఆవేదన మాత్రం వ్యక్తం చేస్తున్నాడు. సత్యం. రైట్ రవిచంద్ర, మొత్తం